సో హాయ్ గైస్, రీసెంట్ టైమ్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయిన మూవీస్ అండ్ సిరీస్లో నా టాప్ 9 పిక్ చేసా. ఇందులో థ్రిల్లర్ నుంచి ఫీల్ గుడ్ వరకు, సైఫై నుంచి డ్రామా వరకు, ఎమోషన్ నుంచి సర్వైవల్ వరకు ఇంట్రెస్టింగ్ జానర్స్ అన్ని ఈ వీడియోలో మీకు రికమెండ్ చేస్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, ముక్కం పోస్ట్ దేవాచికర్. టైటిల్ విని హిందీ మూవీ అనుకోకండి, ఇదొక మరాఠీ ఫిలిం తెలుగు డబ్బింగ్తో ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఈ మూవీ చూశాను. ఫినిష్ అయ్యేటప్పటికి ఒక మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది. ఈ కథ అంతా జేజా అనే ఒక చిన్న పాప చైల్డ్హుడ్ చుట్టూ తిరుగుతుంది. తండ్రిని పోగొట్టుకుని అమ్మతో ఉండే ఆ పాపకి ఒక కుక్క పిల్ల, బెచ్చగాడు, పోస్ట్ మ్యాన్, స్నేహితురాలు, ముసలవ్వ, ఈ పాత్రలన్నీ తన జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంటాయి. అండ్ చనిపోయిన తండ్రితో మాట్లాడాలనే తన ఇన్నోసెన్స్లో స్లైట్ ఎమోషన్తో పాటు ఆర్గానిక్ కామెడీ జనరేట్ అవుతుంది. బ్యూటిఫుల్ క్రాఫ్టింగ్, ఇది ఎమోషనల్గా గుచ్చుకుంటుంది కూడా. అంతేకాదు కొన్ని రియల్ లైఫ్ ఇష్యూస్ గురించి, గవర్నమెంట్ సిస్టమ్ గురించి కూడా ఇందులో ఎక్స్పోజ్ చేశారు. చైల్డ్ యాక్టర్ మైరాన్ చూస్తే వెంటనే కనెక్ట్ అయిపోతాం. మిక్స్డ్ ఎమోషన్స్ ని తను చాలా బాగా పోర్ట్రే చేసింది. అండ్ మదర్ రోల్ చేసిన కళ్యాణి గారి రోల్ క్లైమాక్స్ లో ఒక లైఫ్ లెసన్ నేర్పుతుంది మనకి. ఓవరాల్ ఫ్యామిలీతో కలిసి చూడడానికి మంచి రిఫ్రెషింగ్ డ్రామా, కొన్ని నాస్టాలజీ మూమెంట్స్ కూడా ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. 100 minutes రన్ టైమ్ తో ప్రెజెంట్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2, ద డిప్లొమాట్. జాన్ అబ్రహాం లీడ్ రోల్లో March 14th రిలీజ్ అయిన ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామని చాలా వెయిట్ చేశా. ఫైనల్లీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. యాజ్ యూజువల్ తెలుగులో లేదు. దీని ప్లాట్ చూస్తే ఉజ్మా అహ్మద్ అనే ఇండియన్ గర్ల్ పాకిస్తాన్ లో ట్రాప్ అవుతుంది. డిప్లొమాట్ జేపీ ఎలాంటి ప్లాన్స్ వేసి తనను తిరిగి ఇండియా తీసుకొచ్చాడో మీరే చూడాలి. 2017లో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఈ మూవీ తీశారు. నెరేషన్ లో కొంచెం కమర్షియల్ లిబర్టీ తీసుకున్నా అంత రిలయబిలిటీ అయితే మిస్ చేయలేదు. అందుకే స్టోరీ లైన్ సింపుల్ గా ఉన్నా కరెక్ట్ అయి ఉంటాం. స్క్రీన్ ప్లే కూడా బాగానే రాసుకున్నారు. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత ఎవరికైనా పాకిస్తాన్ మనుషులను చూస్తే మరింత చిరాకు దొబ్బడం గ్యారంటీ. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? అమ్మాయిలు ట్రాప్ చేసి వీళ్ళు ఏం సాధిస్తారో కూడా అర్థం కాదు. అండ్ ఇంకా డిప్లొమాట్ గా జాన్ అబ్రహాం మేక్ ఓవర్ యాక్యురేట్ గా సెట్ అయింది. ఉజ్మా క్యారెక్టర్ చేసిన సైదా నుంచి మంచి పెర్ఫార్మెన్స్ చూడొచ్చు. అండ్ షార్ప్ రన్ టైం ఉంటుంది. బోర్ ఫీల్స్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. కాకపోతే ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ ఎమోషనే డ్రాబ్యాక్ అనిపించింది. ఇది ఎమోషనల్లీ డ్రైవ్ అయ్యే కాన్సెప్ట్, కానీ అది అంత వర్క్ అవ్వలేదు. కంప్లీట్ సీరియస్ టోన్ లోనే చూపించేశారు. అదర్వైజ్ ఇట్స్ వర్త్ యువర్ టైం. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఓన్లీ ఇన్ హిందీ. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు. నెంబర్ 3, వార్ఫేర్. చాలా రోజుల తర్వాత ఒక రియలిస్టిక్ వార్ ఫిలిం చూశాను. వార్ అంటే బీజిఎంలో ఉన్నట్టు బ్యాటిల్లో ఉన్నది కాదు. చిన్న ఇంట్లోనే మొత్తం యాక్షన్ అంతా సెటప్ చేశారు. 2006 ఇరాక్ వార్లో రామాది అనే ప్లేస్లో టెర్రరిస్ట్ గ్యాంగ్స్కి యుఎస్ మిలిటరీ ఫోర్స్ మధ్య జరిగే బ్యాటిల్ ఇది. రియల్ ఇన్సిడెంట్ బేస్ మీద ఉంటుంది. ఈ యుద్ధంలో కాళ్ళు పోగొట్టుకున్న సోల్జర్ ఇలేట్ మిల్లర్కి ఈ మూవీని డెడికేట్ చేశారు కూడా. ఫైనల్ క్రెడిట్స్లో అతని వీడియోతో పాటు రియల్ క్యారెక్టర్స్ కూడా రివీల్ చేస్తారు. టోటల్ 90 minutes రన్ టైమే ఉంటుంది. ఎలివేషన్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, బుర్ర పాడైపోయి యాక్షన్ బ్లాక్స్ ఇవేం ఉండవు. కానీ ఫస్ట్ 30 minutes తర్వాత కథలు అడుగుపెట్టినప్పటి నుండి చావు బ్రతుకుల మధ్య చేసే ఆ సోల్జర్స్ పోరాటం చాలా చాలా ఇంటెన్స్గా వెళ్తుంది. అది చూపించే విధానం కూడా ఎంత రియలిస్టిక్గా ఉంటుందంటే నిజంగా మన కళ్ళ ముందు జరిగిన ఫీల్ వస్తుంది. మన తోటి వాళ్ళు మన ముందే చనిపోయిన ఆ సోల్జర్స్ యుద్ధం మాత్రం ఆపరు. నెక్స్ట్ ఏం చేయాలనే ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది. ఈ అడవడలు కట్ట ప్రోగ్రామ్స్ పెట్టుకోరు. ఇలాంటి ఇంటెన్స్ సిచ్యువేషన్లో వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుందో భలే చూపించారు. ఇందులో హీరో అంటూ ఎవ్వరు ఉండరు. ఇన్ఫ్యాక్ట్ మనకందరూ హీరోల్లోనే కనబడతారు. అండ్ స్టార్టింగ్లో టీవీలో క్లీవేజ్ షో తప్ప ఇంకెక్కడ అడల్ట్ కంటెంటే ఉండదు. డోంట్ మిస్ ఇట్. యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో లేదు. నెంబర్ 4, ద ఎటర్నెట్. ఇదొక సైఫై సర్వైవల్ అడ్వెంచరస్ సిరీస్. సర్వైవల్ అన్నా కదా అని కంప్లీట్ దాని మీదే డిపెండ్ అయిపోదు. స్టోరీ ప్రాసెస్ అయ్యే కొద్దీ అన్ఎక్స్పెక్టెడ్ థ్రిల్స్ కూడా యాడ్ ఆన్ అవుతుంటాయి. అండ్ హ్యూమన్ ఎమోషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. అంటే బ్రతకడం కోసం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, మన వాళ్ళని పోగొట్టుకున్నప్పుడు ఆ పెయిన్ ఫేస్ చేయడం, ఈ టైప్ ఆఫ్ ఎమోషన్తో డ్రైవ్ అవుతుంది సిరీస్. ఇంతకీ దీని ప్లాట్ చూస్తే ఒక ఏలియన్ ఇన్వేషన్ వల్ల డెడ్లీయెస్ట్ స్నోఫాల్ జనాల మీద పడుతుంది. అది గాని మీద పడిందా ఆన్ స్పాట్లో చచ్చిపోతారు. ఈ డేంజరస్ ఫేజ్ నుంచి ప్రజలు ఎలా బయటపడ్డారనేదే స్టోరీ. ఫస్ట్ 2 episodes ఆ వరల్డ్ని సెటప్ చేస్తూ ఈ స్నోఫాల్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు తీసుకొని ఇనిషియేటివ్ ఒక ఇంట్రెస్ట్ని బిల్డ్ చేస్తుంది. అయితే దీన్నే ఇంకెంతసేపు లాగుతారా అనుకునే టైంకి 3rd episode ఎండ్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ అవ్వడం భలే అనిపించింది. ఇంకా త్రూ అవుట్ 4, 5, 6 episodes నాకు బాగా నచ్చాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే టైట్ స్క్రీన్ ప్లే ఉండదు. సర్వైవల్ కదా. అండ్ రన్ టైం తగ్గించి షార్ప్ ఎడిట్ చేసి ఉంటే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉందని అనిపించింది. అదర్వైజ్ డ్యామ్ షూర్గా ఒకసారి చూడమని సజెస్ట్ చేస్తా. ఫ్రెష్ స్టోరీ అనేది మిస్ అవ్వకండి. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు. నెట్ఫ్లిక్స్లో టోటల్ 6 episodes విత్ అప్రాక్సిమేట్లీ 5 hours రన్ టైంతో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో లేదు. నెంబర్ 5, మరణం మాస్. బసిల్ జోసెఫ్ నుంచి ఈ ఇయర్లో వచ్చిన 3rd ఫిలిం ఇది. మలయాళంలో థియేటర్కి రిలీజ్ అయ్యి కమర్షియల్లీ బాగానే సక్సెస్ అయింది. బేసిక్గా బసిల్ జోసెఫ్ నుంచి ఏదైనా కంటెంట్ వస్తుందంటే కథ కొంచెం అటు ఇటు అయినా తన యాక్టింగ్ మనల్ని సాటిస్ఫై చేస్తుంది. ఇందులో కూడా అది బాగానే వర్కౌట్ అయింది. అండ్ డార్క్ కామెడీ విత్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్తో వచ్చిన ఈ మరణ మాస్ని ఈజీగా 1 time వాచ్ చేసేయచ్చు.
అండ్ ఫస్ట్ హాఫ్ వరకు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. క్యారెక్టర్స్ రఫ్గా ఒక 10 అయినా ఉంటాయి, ఒక్కొక్కడు ఒక టైపు. అందులో మన బసిల్ కూడా ఒకరు. డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ మోటివ్స్ ఉన్న వీళ్ళంతా ఒక డెడ్ బాడీ విషయంలో ఎలా ఇంటర్లింక్ అయ్యారనేదే కథ. డార్క్ కామెడీ కాబట్టి ఈ క్యారెక్టరైజేషన్సే మనకి అక్కడక్కడ నవ్వు తెప్పిస్తాయి. ప్రత్యేకంగా కామెడీ కోసం వాడిన రోల్ అయితే ఏం లేదు. మెయిన్ లీడ్స్ మధ్య లవ్ ట్రాక్, ఇంకో పక్క సీరియల్ కిల్లర్, కుక్క కోసం వెతుక్కునే పోలీస్ ఆఫీసర్, ఇలా టైప్స్ ఆఫ్ హ్యూమన్స్ ఉంటారు. క్యారెక్టర్స్ డిజైనింగ్ వైజ్ రైటింగ్ ఇంప్రెస్ చేస్తుంది. ఈవెన్ స్క్రీన్ ప్లే కూడా బోర్ కొట్టకుండా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఒకసారి అయితే డెఫినెట్గా చూడమనే సజెస్ట్ చేస్తా. అడల్ట్ కంటెంట్ ఏముండదు. ప్రెజెంట్ సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6 ద జార్జ్. ఒక యూనిక్ సింపుల్ స్టోరీతో సైఫై హారర్ చూడాలంటే ఇది బెస్ట్ సజెషన్. 2 గంటలు ఆ ప్రపంచంలో తీసుకెళ్లిపోతుంది మనల్ని. గ్రేట్ విజువల్స్ ఉంటాయి, యాక్షన్ ఉంటుంది, ఒక రకమైన జాంబీ ఫీల్ ఇస్తుంది. స్టార్ట్ అయిన 30 మినిట్స్ నుంచి అసలు కథ మొదలవుతుంది. త్రూ అవుట్ కంక్లూజన్ వరకు టెన్షన్ అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్లారు. వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్ అనాలి. అండ్ జార్జ్ అనే ఒక మిస్టరీ ప్లేస్ని ఒక 1 year పాటు ప్రొడక్ట్ చేయడం కోసం 2 హైలీ షార్ప్ షూటర్స్ని అసైన్ చేసుకుంటారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఉండరు, ఎదురెదురుగా లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంటారు. ఈ 2 towers మధ్యలో ఫాగ్తో నిండిపోయిన ఒక లోయ ఉంటుంది. దాని లోపల ఈవిల్ యాక్టివిటీస్ జరుగుతాయని ఒక నమ్మకం. నెక్స్ట్ ఎలాంటి ప్రొసీడింగ్స్ జరిగాయో మీరే చూడాలి. ఇందులో బెస్ట్ వర్క్ ఏంటంటే క్రీపీ క్యారెక్టర్స్ మాత్రం భలే డిజైన్ చేశారు. చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ క్రియేటివ్ రిస్క్ అని చెప్పాలి ఇది. అది కనుక కామెడీగా ఉండుంటే సినిమా బొమ్మ అయిపోదును. బ్రిలియంట్ టెక్నికల్ వర్క్. సో హర్రర్ని సైఫైని ప్రాపర్గా బ్లెండ్ చేసిన మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ ఇది. మధ్యలో స్లైట్ రొమాన్స్ ఉంటుంది. ప్రెజెంట్ యాపిల్ టీవీలో రెంటెక్ స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో లేదు. నెంబర్ 7 బహురూపి. ఇది భోజ్పురి నుంచి వచ్చిన మూవీ. 2024లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. రీసెంట్గా ఓటీటీ రిలీజ్ చేశారు. మనకి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు కాబట్టి ఫస్ట్ దీని సినాప్సిస్ చదివాను. క్యాట్ అండ్ మౌస్ గేమ్లో ఉండే మంచి కమర్షియల్ థ్రిల్లర్ అన్నారు. సో చూసేసా. ప్లాట్ వైజ్ ఒక పోలీస్కి ఆ పోలీస్ వల్ల దొంగలా మారాల్సి వచ్చిన ఒక దొంగకి మధ్య జరిగే రివెంజ్ కాన్సెప్ట్ ఇది. రైటింగ్ ఇంప్రెసివ్గా ఉంటుంది. క్లైమాక్స్ అయితే అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. బేసిక్గా ఈ కథని, స్క్రీన్ ప్లేని పోలీస్ వర్సెస్ థీఫ్ స్టోరీగానే చాలా ఇంటెన్స్గా నెరేట్ చేయొచ్చు. కానీ అన్నెసెసరీ వైఫ్ ట్రాక్ని, సాంగ్స్ని, స్ట్రాంగ్గా రిజిస్టర్ అవ్వని లీడ్ క్యారెక్టరైజేషన్స్ని రాసుకొని పొటెన్షియల్ ఉన్న స్టోరీని అంత ఇంపాక్ట్ఫుల్గా చూపించలేదు అనిపించింది. మేబీ మనం తెలుగు కమర్షియల్ సినిమాలు ఎలివేషన్లో చూసి పండిపోయి ఉన్నాం కాబట్టి ఆబ్వియస్గా మనకి ఎలానే అనిపిస్తుందేమో. కానీ కమర్షియల్ హైజైన్ లేకుండా వాళ్ళకున్న బడ్జెట్లో సెటిల్డ్గా తీశారు. ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద తీసిన కథ. ఒరిజినల్ క్యారెక్టర్ని చివర్లో రివీల్ చేస్తారు. ప్రజెంట్ G5లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో లేదు. ఓన్లీ ఇంగ్లీష్ సబ్టైటిల్స్తోనే చూడాలి. నెంబర్ 8 అనగనగా. తెలుగులో వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ యాక్టర్స్లో సుమంత్ గారు ఒకరు. ఆయన లీడ్ రోల్లో స్టై టీవీలో రిలీజ్ అయిన ఈ బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా ఈ అనగనగా. ట్రైలర్ కూడా చూడకుండా ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ మీద నమ్మకంతో డైరెక్ట్ మూవీ చూస్తే హార్ట్ ఫెల్ట్ చేసింది. చివర్లో కాస్త ఏడిపించింది కూడా. కాంటెంపరీ వరల్డ్లో చిన్నపిల్లల మధ్య చదువుల పేరుతో వస్తున్న బర్డెన్ని ఒక నార్మల్ స్కూల్ టీచర్ కథలు చెప్తూ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చాలన్న తన జర్నీయే ఈ కథ. ప్రెడిక్టబుల్గా వెళ్ళినా కూడా మనం త్రూ అవుట్ కనెక్ట్ అయి ఉంటాం. బికాజ్ ఆ క్యారెక్టర్స్ చాలా లైవ్లీగా అనిపిస్తాయి, రిలేటబుల్గా ఫీల్ అవుతాం. తండ్రి వ్యాస్కి తన కొడుకు నానికి మధ్య ఉండే బాండింగే ఈ సినిమా నిలబెట్టింది. వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ పార్ట్ అయితే గట్టిగా గుచ్చుకుంటుంది. కొడుకుని ఫెయిల్యూర్గా కాకుండా సక్సెస్ఫుల్గా మార్చాలనే తండ్రి కొన్ని ఇన్బుల్డ్ టాలెంట్ని పుష్ చేసి ఒక గ్రేట్ మ్యాన్గా నిలబెట్టే కొడుకు. వీళ్ళ మధ్య రిలేషన్ వెరీ వెల్ మేడ్ అనొచ్చు. అంతేకాదు డెబ్యూ యాక్ట్రెస్ కాజల్ చౌదరి పెర్ఫార్మెన్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది. కాస్టింగ్ సెలక్షన్ బాగా నచ్చింది. ఓవరాల్ ఇట్స్ ఎ ప్యూర్ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా. స్లో పేస్లో వెళ్తుంది. అడల్ట్ కంటెంట్ అనే మాట ఉండదు. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిందే. ప్రజెంట్ ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ వీటన్నిటితో పాటు 2018లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఇన్స్టెంట్ ఫ్యామిలీ అనే ఫ్యామిలీ డ్రామా ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ డైరెక్టర్ సీనే ఆండ్రస్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఈ కథ పుట్టింది. పిల్లలు లేక బాధపడుతున్న 2 కపుల్ ఒక బేబీని అడాప్ట్ చేసుకుందామని వెళ్తే బోనస్గా ఇంకో 2 వాళ్ళ జీవితంలోకి యాడ్ అవుతారు. ఒక్కొక్కడు ఒక రకమైన మెంటాలిటీ. వాళ్ళు చేసే అల్లరి టాప్ లేచిపోయినా కూడా ఈ కపుల్ అస్సలు వదులుకోలేరు. కానీ థింగ్స్ చేంజ్ అయ్యి పిల్లల్ని వదిలేసే సిచ్యువేషన్ వస్తుంది. ఏం జరిగిందో నెక్స్ట్ మీరే చూడాలి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ రైటింగ్ నాకు అంత ఎక్కలేదు. అదర్వైజ్ ఇట్స్ ఈజీ టు వాచ్. చాలా సరదాగా వెళ్ళిపోతుంది. అండ్ అదే ఫేజ్లో కనుక ఎండ్ చేసి ఉంటే బాగుందును. నా వరకు ఈ లాస్ట్ హాఫ్ అన్ అవర్ రైటింగ్ డ్రాబ్యాక్ అనిపించింది. ఓటీటీ కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడడానికి మంచి సజెషన్. పిల్లలు లేని వాళ్ళు అయితే చాలా బాగా కనెక్ట్ అవుతారు. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో ఉంది. సో దట్స్ ఇట్ గైస్. రీసెంట్ టైమ్స్లో ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ సిరీస్లో నా బెస్ట్ రికమెండేషన్స్ ఇవే. ఇప్పుడే మీ విష్ లిస్ట్లో పెట్టేసుకోండి. 1 by 1 చూసేయండి. మరిన్ని రికమెండేషన్స్తో మళ్ళీ కలుద్దాం. Take care friends and thank you.